ప్రజలకు మనం చెప్పొచ్చు అన్న ఒక ఆశతోటి, ఒక తలంపు, ఒక థాట్ తోటి ఒక డేట్ని ఫిక్స్ చేసారు. పోప్స్ అంటే హయ్యర్ అథారిటీ అంటే రిలీజియన్లో. సో వాళ్ళు డిసైడ్ చేసి 25th డిసెంబర్గా పెట్టారు. సో వెన్ వీ విజిట్ ఎనీ క్రిస్టియన్ హౌస్ వీ ఫైండ్ స్టార్ని చూస్తాము. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ స్టార్ట్ అవ్వగా నవంబర్ 25th నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అప్పటి నుంచే స్టార్ పెడతా ఉంటారు, క్రిస్టమస్ ట్రీని డెకరేట్ చేస్తూ ఉంటారు, అండ్ నేటివిటీ సెట్ని పెడతా ఉంటారు. సో వాట్ ఈస్ ద పర్పస్, ఇవన్నిటికీ రీజన్ ఏంటి అని, అసలు ఎలా క్రీస్తు జన్మించడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్లీ మా గాడ్ని ట్రినిటీ గాడ్ అంటాం. త్రిత్వమైన దేవుడు అంటే గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటే త్రిత్వమైన దేవుడిని మేము పూజిస్తాం. ఫస్ట్ యెహోవా, యావే, అండ్ చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి దేవుడికి. యావే ఈజ్ అ ఫాదర్. సన్ ఎవరు? జీసస్ క్రైస్ట్. హోలీ స్పిరిట్, క్రైస్ట్ చనిపోయి రిజరక్షన్ అయిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత మనకు ఆదరణకర్తగా, మనతో పాటు ఉండాలని మనకు హోలీ స్పిరిట్ని మనలో ఉంచి వెళ్ళింది. సో చాలామంది జనాలు యెహోవా దేవుని మర్చిపోయి, యావేని మర్చిపోయి అన్య పూజలు చేయడము, అని చెట్లను ఇట్లా ఆరాధించడం వల్ల దేవునికి బాధేసింది. సో వీళ్ళకు తెలవాలి, ఇంతకుముందు ఎలా ఉంటుంది, క్రైస్ట్ పుట్టకముందు ఏదో తప్పు చేస్తే బలి అర్పణలు ఇచ్చేవాళ్ళు, అంటే మేకలను, పొట్టేలను బలి అర్పించేవాళ్ళు. అదంతా కాదు అని చెప్పేసి యావే ఏం చేసిందంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించిండు. ఎలా? ఒక కన్య అయిన మరియా అండ్ జోసెఫ్, మేరీ అండ్ జోసెఫ్ ఆర్ ద పేరెంట్స్ టు జీసస్. అయితే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కానీ పెళ్ళి మాత్రం కాలేదు. ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక ఏంజిల్, గాబ్రియల్ ఏంజిల్ దేవుని దగ్గర నుంచి మేరీ దగ్గరకు వచ్చి యూ విల్ బిహోల్డ్ ఎ సన్, నువ్వు కుమార్ని కంటావు అని తనకి చెప్తారు మేరీకి. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఏంజిల్ గాబ్రియల్ చెప్పినప్పుడు చాలా భయపడ్డాను. నాకు వివాహం కాలేదు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, జస్ట్ ఎంగేజ్మెంట్ అయ్యింది, నేను ఎట్లా తల్లిని అవుతాను, ఎవరన్నా వింటే ఏమనుకుంటారు, నన్ను ఎలా చూస్తారు అంటే జనరల్గా పెళ్ళి కాకుండా తల్లి అవుతున్నా అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా. కానీ ఏంజిల్ ఏం చెప్పిందంటే భయపడకు, అది దేవుని వల్ల నువ్వు పొందుకుంటున్నావు, నువ్వు భయపడకుండా ఉండు అని చెప్పి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తను ఓకే దేవుడు నాకు ఉన్నాడు, నేను దేనికి భయపడ, ఐ విల్ హోల్డ్ ద బేబీ ఆఫ్ క్రైస్ట్, నేను దేవుని బిడ్డ నేను మోస్తాను నా కడుపులో అని తను ధైర్యంగానే ఉంటుంది. కానీ జోసెఫ్కి చాలామంది వచ్చి చెప్తారు మేరీ ప్రెగ్నెంట్ అంటారు, తను ఏదో తప్పు చేసి ఉంటుంది, అది ఇది అని అందరు చెప్తారు కదా, లేకపోతే మాటలు చెప్తూ ఉంటే తను కూడా ఫస్ట్ ఏమనుకుంటారు, ఆమెను అనవసరంగా మా అందరి ముందు తీసుకొచ్చి ఆమెను బ్లేమ్ చేయడం అవసరం లేదు, మనమే సైడ్ అయిపోదాము, తనకి ఏమనకుండా సైడ్ అయిపోదాము అని అనుకుంటాడు. అనుకున్న సమయంలో సేమ్ ఏంజిల్ గాబ్రియల్ జోసెఫ్ దగ్గరికి వచ్చి కూడా చెప్తారు ఏమని, మరియా గర్భవతి అవుతుంది కానీ తను ఏం తప్పు చేయలేదు, దేవుని వల్ల దేవుని వల్ల పొందుకుంటున్న బహుమానము, సో ఆ బిడ్డ పుట్టినప్పుడు మీరు యేసు అని పేరు పెట్టండి అని చెప్తాడు. యేసు జీసస్ అని పేరు పెట్టండి, జీసస్కి మీనింగ్ ఏంటంటే రక్షకుడు అని అర్థము అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు తను ధైర్యం తెచ్చుకొని మేరీ దగ్గరికి వెళ్తాడు. ఆ వాళ్ళున్న ప్లేస్లో ఒక కింగ్ పాలిస్తూ ఉంటాడు. ఆ కింగ్ పేరు హేరోదు రాజు ఏం చేస్తాడు, ఇప్పుడు అందరు ప్రజాసంఖ్య, ఇప్పుడు మనం జనాభా లెక్కలు అంటాం కదా, ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళి జనాభా లెక్కలు రాయించుకోవడానికి దండంలో వేయిస్తారు. అప్పుడు మేరీ జోసెఫ్ వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారు. ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు మేరీ ఫుల్గా 9 months ప్రెగ్నెన్సీతో ఉంటుంది ఆ టైంలో. సో తనకు నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్టార్ట్ అయినప్పుడు అక్కడ వాళ్ళు చేరుకున్న ప్లేస్ పేరు బెత్లెహేము ప్లేస్ చేరుకున్న తర్వాత అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు ఉండడానికి ప్లేస్ లేదు, తనకేమో లేబర్ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్టార్ట్ అవుతూ ఉన్న టైంలో తనందరినీ బతిమాత, కొంచెం మీ సత్రంలో స్థలం ఉందా, మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి, లేబర్ పెయిన్ స్టార్ట్ అయినా చాలా బతిమాలుతూ ఉంటారు. అందరినీ బతిమాలంటే ఎవ్వరు మా దగ్గర ప్లేస్ లేదు అంటారు. చివరికి ఒక పశువుల పాక, ఎక్కడైతే పశువుల క్యాటిల్స్ని మనం వెళ్తామో ఆ ఒక్క ప్లేసే ఖాళీగా కనిపిస్తే వాళ్ళు వెళ్తారు. అక్కడ లేబర్
పెడతా ఉంటాము. ఆ బేబీని పెట్టడానికి ఏది ఉండదు. ఇప్పుడు బేబీస్ పుట్టగానే మనం స్క్రిప్లో వేస్తాం, తొట్లలో వేస్తాం. అక్కడ ఏది ఉండకపోయేసరికి ఫస్ట్లో తొట్టి ఉంటుంది, వాటర్ తాగే తొట్టి. అందులో జీసస్ని ఒక గుడ్డలతో క్లాత్ తోటి చుట్టి ర్యాప్ చేసి ఆ తొట్టిలో పడుకోబెడతారు. ఆ టైంలో ఇద్దరే ఉంటారు అక్కడ, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఎవరు ఉండరు. సో ఆయన పుట్టిన సమయంలో ఒక స్టార్, తూర్పు దిక్కున స్టార్ బ్రైట్గా మెరుస్తూ ఉంటుంది. మెరుస్తున్న సమయంలో వాయిస్ మెన్, చాలా జ్ఞానులు, ఆ దేశంలో ఉన్న జ్ఞానులు లైక్ సైంటిస్ట్ అట్లా ఉంటారు, అలాంటి 4 మెంబర్స్ అది చూసి ఏదో జరిగింది, దీనికి రిలేటెడ్గా ఏమన్నా గ్రంథాలు ఉన్నాయా, దానికి రిలేటెడ్గా ఏమన్నా స్క్రిప్చర్స్ ఉన్నాయా అని వాళ్ళు వెతుకుతున్నప్పుడు దాని సింబలైజ్ ఏంటంటే అట్లా బ్రైట్ ఉన్నప్పుడు ఒక రాజు పుట్టిండు అని అర్థం. కాబట్టి మనం వీల్ ఫాలో దట్ స్టార్, ఆ స్టార్ని ఫాలో అవుతూ వెళ్దాము, మనకు ఆ ప్లేస్ ఎక్కడున్నాడో, ఆ రాజు ఎక్కడున్నాడో తెలుస్తుంది అని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. 4 మెంబర్స్ ఫాలో అవుతూ ఉంటారు. అందులో 4 మెంబర్స్లో ఒక అతను మిస్ అయిపోతాడు మధ్య దారిలోనే. ఆ స్టార్ని ఫాలో అవుతూ స్టార్ అది కూడా వాళ్ళు నడిపిస్తూ ఉంటుంది. అక్కడైతే పశువుపాకలో ఎక్కడైతే జీసస్ క్రైస్ట్ ఉన్నాడో ఆ ప్లేస్లో వచ్చి స్టార్ అనేది నిలిచిపోతుంది. నిలిచిపోయినప్పుడు ఇక్కడే ఆ రాజు ఉన్నాడని వాళ్ళు అర్థం చేసుకొని వస్తారు. వాళ్ళు వచ్చిన బుద్ధి చేతులతోటి రాదు. బంగారము ఒక్కొక్కరు తీసుకొస్తారు, సాబ్రాని ఒక్కొక్కరు తీసుకొస్తారు, గోళము ఒక్కొక్కరు తీసుకొస్తారు. వాళ్ళ మూడింటికి కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. బంగారం అంటే ఆయన రాజు కాబట్టి రాజులకు ఎక్కువ బంగారం కిరీటాలు పెడతారు కాబట్టి ఒక వాయిస్ మ్యాన్ ఏం చేసుకొస్తారంటే బంగారం. గోళం సాంబ్రాణి ఏంటంటే ధూపం వేస్తారు, ప్యాక్ వేస్తారు. పాపులమైన మన కొరకు ఆయన చనిపోయి సిల్వలో చనిపోయిన తర్వాత 3వ దినమున లేస్తాడు. అది చనిపోయినప్పుడు ఆయన పాత్రలకి వాళ్ళు ఒక గోళం అని అదేదో ఉంటుంది, దాన్ని రాస్తారు వాళ్ళ పెట్టకి. సో అంటే ముందే ఆయన పుట్టినప్పుడే ఆయన చనిపోతాడు, తిరిగి లేస్తాడు అన్న సింబలైజ్ కోసం ఆ 3 తీసుకొచ్చి దేవుని అక్కడ క్రీస్తు దగ్గర సమర్పిస్తారు. ఆ టైంలో గొర్రెల కాపర్లు కూడా దీనికి దగ్గరలోనే గొర్రెలను కాస్తూ ఉంటారు. చలిమంటలు, ఇది సీజన్ ఏంటి, చలికాలం కాబట్టి చలిమంటలు వేసుకుంటూ వాళ్ళు కూర్చొని గొర్రెలను కాస్తూ ఉంటారు. ఆ రాత్రి సమయంలో వాళ్ళ దగ్గరికి సేమ్ గాబ్రియల్ ఎవరైతే మేరీ జోసెఫ్ దగ్గరికి వచ్చి చెప్పారో మీకు బిడ్డ పుడతారని, అదే గాబ్రియల్ ఏంజిల్ వాళ్ళ అక్కడున్న గొర్రెల కాపర్ దగ్గరికి వెళ్ళి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఆ చీకట్ల ఏంజిల్ వైట్లో వస్తారు కదా. సో వాళ్ళు భయపడి దయ్యం ఏమో అని భయపడుతూ ఉంటారు. అయ్యో మన దగ్గర దయ్యం వస్తుందని భయపడినప్పుడు ఆ ఏంజిల్ ఏమంటే భయపడకండి, జనులందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మనం మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక గుడ్ న్యూస్ మీకోసం తీసుకొచ్చాను. మీ కొరకు ఒక రాజు పుట్టాడు, ఒక శిష్యువు పొత్తిగూడతో చుట్టబడి పశువుల పాకలో పరుండబట్టి ఉంటాడు. అతని దగ్గరికి మీరు వెళ్ళండి, అతన్ని మీరు పూజించండి. మీరు పూజించడం అంటే నాట్ ఇట్లా మీరు చేసే రిచువల్గా పూజ అంటారు, వర్షిప్. సారీ, ఓకే, ఆ పూజ ఇన్ ద సెన్స్ వర్షిప్. మీరు వెళ్ళి వర్షిప్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఎగురుతూ గంతులు వేస్తూ పశువుల పాక దగ్గరికి వస్తారు. వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలను మేకలను అక్కడ వాళ్ళు కానుకగా సమర్పిస్తారు. సో ఇది క్రైస్ట్ యొక్క జనరల్. సో అందుకే సింబలైజ్గా ఈ పశువుల పాకని డెకరేట్ చేస్తూ పెడతా ఉంటారు. అండ్ స్టార్ ఏమో చుక్క పుట్టినప్పుడు అతను చూసి జ్ఞానాన్ని వెంబడించారు కాబట్టి దానికి సింబలైజ్గా ఇది పెడతారు. మరి క్రిస్టమస్ ట్రీ ఎందుకు పెట్టుకుంటారు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ అంటే, ఈ పైన్ ట్రీ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఆ షేప్లో క్రాస్ అనేది సిలువ ఆకారం కూడా అట్లా వస్తుంది కాబట్టి, సో ట్రినిటీ గాడ్ కాబట్టి దానికి